ఇటీవలగా ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో కావేరి నది గురించి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కర్ణాటకలో కొన్ని వర్గాల్లో వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలు తమిళనాడు కోణం నుండి కావేరి నీటి విషయంలో న్యాయం లేదన్న భావనను వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యలు ఏమిటంటే, కమల్ హాసన్ మాట్లాడుతూ, గ్రేటర్ దేన్ తమిళనాడుకు కావేరి నీరు రావడం తక్కువ అయింది. ఇది చాలా కాలంగా జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇలా అని ఆయన కేంద్రం మరియు ఇతర రాష్ట్రాలపై ప్రశ్నలు పెట్టారు. కర్ణాటకలో స్పందన. కర్ణాటక రాజకీయ నాయకులు మరియు ప్రజలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు భావించిన విధంగా కమల్ హాసన్ మాటలు తమిళనాడును సమర్థించేలా, కర్ణాటకను తప్పుపట్టేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. కొన్ని కన్నడ సంఘాలు ఆయన సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. కమల్ హాసన్ స్పందన. ఈ వివాదం పెరిగిన తర్వాత కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై స్పష్టం చేశారు. ఆయన చెప్పినది ఎవ్వరినీ నిందించడానికి, ద్వేషంతో కూడినది కాదని, తనకు రాష్ట్రాల మధ్య సోదరభావం కావాలని మాత్రమే ఉందని చెప్పారు. ముగింపు. ఈ వివాదం కావేరి జలాల పంచకం వంటి సున్నితమైన అంశం పట్ల ఉన్న భావోద్వేగాలను మరోసారి బయటపెట్టింది. కమల్ హాసన్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబించగా, రాష్ట్రాల మధ్య మైండ్సెట్ ఎలా ఉంటుందో కూడా ఇది చూపింది. కమల్ హాసన్, తమిళం, కమలకన్, నవంబర్ 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలోని పరమక్కుడిలో పుట్టాడు. భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందున ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారతదేశమంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని 3 సార్లు గెలుచుకున్నాడు. పోవడంతో కమల్ మళ్లీ దర్శకుడిగా మారారు. అటుపై ఐరోపా చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు. ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమానులని నిరాశపరిచినా, నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగారు. ఈ కాలంలో ఆయన నటించిన పాత్రలు: తమిళ హాస్య చిత్రం సతీలీలావతి లో డాక్టరుగా, తెలుగులో అదే పేరు. నలుగురు కవలలుగా హాస్య చిత్రం మైకేల్ మదన కామరాజన్, తెలుగు మైకేల్ మదన కామరాజు. ప్రేమలో పడ్డ ఉన్మాదిగా, గుణ. గ్రామంలో స్థిరపడే ఆధునిక యువకుడిగా, దేవర్ మగన్, తెలుగు క్షత్రియ పుత్రుడు. 38 ఏళ్ల వయసులో రచించి నిర్మించిన చిత్రం. గ్రామం నుంచి వలస వచ్చి పట్టణంలో కుటుంబాన్ని కోల్పోయే వ్యక్తిగా, మహానది. ఒక విప్లవాత్మకమైన ఉపాధ్యాయుడిగా, నమ్మవర్, తెలుగు ప్రొఫెసర్ విశ్వం. ఉగ్రవాదాన్ని అణిచివేసే ప్రత్యేక పోలీసు అధికారిగా, ద్రోహి, తమిళం కురుదిప్పునల్. ముదుసలి స్వతంత్ర సమరయోధుడిగా, అతని లంచగొండి కొడుకుగా ద్విపాత్రాభినయనం, ఇండియన్, తెలుగు భారతీయుడు. 42 ఏళ్ల వయసులో ముసలి దాదిగా, నాని ఇంగ్లీషు చిత్రం మిసెస్ డౌట్ ఫైర్ ఆధారంగా, అవ్వై షణ్ముఖి, తెలుగు భామనే సత్యభమనే. అయితే 80లో మాదిరిగా 90లలో అతని చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు. 1996లో విడుదలైన ఇండియన్, అవ్వై షణ్ముఖి మాత్రం 200 మిలియన్లు వసూలు చేసి కమల్ను అగ్రపథంలో నిలిపాయి.